గైస్ టాపిక్ వచ్చేసి బేసిక్ రికాల్. సో సబ్ డొమైన్స్ ని ఎట్లా గ్యాదర్ చేయాలి, సో ఓకేనా, దాని నుంచి అలైవ్ సబ్ డొమైన్స్ ని ఎట్లా బయటికి తీయాలి, సో అలైవ్ సబ్ డొమైన్స్ నుంచి యూఆర్ఎల్స్ ని ఎట్లా ఫెచ్ చేయాలి, యూఆర్ఎల్స్ నుంచి సో ఎవరు వల్నరబుల్ స్టార్ట్ అయిన చేసావా? యూఆర్ఎల్స్ ని ఎట్లా బయటికి తీయాలి, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఐ వాంట్ టు ఫస్ట్ టెర్మినల్. ఓకే గుడ్. టెర్మినల్ వచ్చేసి టార్గెట్ టార్గెట్ వచ్చేసి ఈ టార్గెట్ ని చూస్ చేసుకోండి. సో ఇంకా మీకు తెలిసిందే. సో దానికి సంబంధించినటువంటి చెక్ చేయండి. సో సెక్యూర్ అవుట్ ఆఫ్ స్కోప్ DMC email server merge, so lack of okay, and password reset link expired and something so etc. ఇచ్చేత్తంత ఉంది. ఓకే గైస్, వే బ్యాక్ చెప్పిన ఐడియా ఉంది కదా. ఉంది బ్రో. ఓకే, ఇన్బాక్స్ కొలాబరేషన్ గుడ్. సో ఓకే, ఇది టార్గెట్ అనుకోండి. టార్గెట్ ఓకే. ఫస్ట్ దీని మీద ఏమైనా వల్నరబిలిటీస్ బయట ఉన్నాయా లేవా, రిపోర్ట్ జస్ట్ వెయిట్ mySap.com ఇదేనా. ఓకే, రోహిత్ ఇంటర్నెట్ ఇష్యూ ఉందా? code, title, application, etc. Something else. Yeah, $10,000. I am buggy. Information disclosure in a skill call. Okay. The issue December 6th. The skill technologies of background platform which is identifies JSON response ID, application description ID, skill. Okay. If user will submit the application of mobile and laptop. Okay. సో ఓకేలేండి గైస్, ఈ పర్టికులర్ అప్లికేషన్ని టెస్ట్ చేస్తాం. ఈ పర్టికులర్ దీన్ని టెస్ట్ చేస్తాం. వ్యూ సోర్స్ పేజ్లో ఏపీఐ కీస్. ఓకే, సేమ్లో జస్ట్ ఓపెన్ చేయండి. గైస్, నా వాయిస్ బ్రేక్ అవడం కానీ అట్లాంటివి ఏమన్నా జరిగితే చెప్పేసేయండి. సో ఓకే, ఇక్కడ అవ్వలేదు. వే బ్యాక్లో చెక్ చేద్దామా. ఎంటర్. సో ఓకేలేండి, ఇదైతే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఇది మాత్రమే ఉంది. సో దీంట్లో ఎన్నో సబ్ డొమైన్స్ ఉంటాయి, అవునా కదా. సో లెట్స్ సీ. ఫస్ట్ డొమైన్ కాపీ చేసుకొని సబ్ ఫైండర్ అని చెప్పి ఒక టూల్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సబ్ ఫైండర్ -t. సో డొమైన్ అవుట్పుట్ వచ్చేసి సబ్ డొమైన్స్ .txt. ఎంటర్. సో టూల్ రన్ అయింది. ఏం చేస్తుంది అంటే కొన్ని సబ్ డొమైన్స్ ని గ్యాదర్ చేస్తుంది. జస్ట్ వెయిట్ ఫ్యూ మినిట్స్, జస్ట్ వెయిట్ చేయండి. సో ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఓకే, ఆ లోపల దీన్ని చెక్ చేద్దామా. సో కేటగిరీస్ సో txt files, zip files. సో ఓకే, మనకు కొన్ని జిప్ ఫైల్స్ అనేటివి కనిపించినాయి. సో ఓపెన్ చేసి చూద్దామా. ఓపెన్ అండ్ ఓపెన్. ఓకే, సో ఏదో సంథింగ్ డౌన్లోడ్ అవుతుంది. సో జస్ట్ వెయిట్. సో ఇది ఓపెన్ కాల. సో ఏం చేస్తాం, కాపీ చేసుకొని వే బ్యాక్లో పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి.
సో ఇది డౌన్లోడ్ అయింది. సో దీన్ని అనలైజ్ చేద్దామండి. కట్ చేసి సి డ్రైవ్ ఏదైనా ఒక ఫోల్డర్ పెట్టుకుందాం. ఓపెన్, పేస్ట్, ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఎక్స్ట్రాక్ట్ హియర్. ఓకే, లోగో, కొన్ని లోగోస్ అయితే వచ్చినాయి. ఓకే, అన్ని లోగోస్ ఉన్నాయి. సో జస్ట్ వెయిట్. సో దీన్ని చూద్దామా. ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. సో డౌన్లోడ్ అయింది చూడండి. ఇంతకుముందు ఇక్కడ నాట్ ఫౌండ్ అని వచ్చింది, బట్ ఇక్కడ డౌన్లోడ్ అయింది చూడండి. సో ఈ జిప్ ఫైల్ని అనలైజ్ చేద్దాం. కట్, సి డ్రైవ్, tab, delete everything, paste, extract here. Okay, screenshots. Rohit, hello. ఏమైంది యశ్వంత్? అదే కదా రికార్డ్ చేస్తున్నాడు. చేసిన అదే సో చూడండి గైస్, ఎట్లా అప్రోచ్ అవుతున్నానో, ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తున్నాను చూడండి. ఓకే, నాట్ బ్యాడ్. ఏం లేవు. డిఎస్ స్టోర్ ఏం ప్రతిసారి డిఎస్ స్టోర్. ఓపెన్ విత్ విఎస్ కోడ్. ఓపెన్ ఎనీవే. F3 API. No use. Remove this. Promo. Logos. Banners. Okay. App icon. సో అంత సెన్సిటివ్ గేమ్ అనిపించాల నాకు దీంట్లో. సో జస్ట్ వాంట్ టు ఓకే. అండ్ ఇంకొకటి ఉంది కదా, సో అది అనలైజ్ చేసిన. సో ఈ జిప్ ఫైల్ అనలైజ్ చేద్దాం. గైస్ ఏం చెప్తున్నా అర్థమైంది కదా. వే బ్యాక్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసిన నేను. త్రీ జిప్ ఫైల్స్ కనిపించినాయి, వాటిని అనలైజ్ చేస్తున్నాను. ఇంకేం చేయలేదు. సంథింగ్ లోగోలకు సంబంధించిన మాత్రం. సో అంత సెన్సిటివ్ గేమ్ లేదు. సో జస్ట్ వేరే ఏమన్నా ట్రై చేద్దాం. జేసన్. ఓకే, డౌన్లోడ్ లేటెస్ట్ డాట్ జేసన్ ప్లగిన్స్ లింక్ డాట్ మేనిఫెస్ట్ డాట్ జేసన్. క్వశ్చన్ మార్క్. సో ఓకే లేండి. సో ఓకే, లెస్. సో ఇక్కడ చూడండి, క్యాట్. సో మనకు ఎన్ని సబ్ డొమైన్స్ వచ్చినాయి చూడండి. మనం సింగిల్ డొమైన్ యూటిలైజ్ చేసుకొని సో ఎన్ని సబ్ డొమైన్స్ ని ఫైండ్ అవుట్ చేసినాం చూడండి.
సో జస్ట్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. క్యాట్ WC-L వర్డ్ కౌంట్. సో 40 సబ్ డొమైన్స్ వచ్చినాయి. ఎంత వీలైతే అన్ని సబ్ డొమైన్స్ ని గ్యాదర్ చేద్దాం. సో అండ్ king is to open everything I want to show. Security trials of the web check చేద్దామా. సో చూడని సబ్ డొమైన్స్ మానిటరింగ్ గుడ్. సో ఫస్ట్ డొమైన్ ఎంటర్ చేద్దాం. ఇది ఏమైతుంది, ఏం చేస్తుంది అంటే బ్రిడ్జ్ డేటా ఉంటుంది కదా, మన డొమైన్ కి సంబంధించిన డేటా ఏమైనా బ్రిడ్జ్ అయిందో లేదో చూపిస్తుంది. సో ఓకే గుడ్, ఏం లేదు. వెయిట్ search. So no subdomains find. Okay, guys. ఇక్కడ సో పెద్దగా సబ్ డొమైన్స్ ఏం ఫైండ్ అవుట్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఉంటుంది, CRT.sh అని చెప్పి ఒకటి ఉంటుంది. సో దీంట్లో ఏం చేస్తారంటే మీ సబ్ డొమైన్స్ ని మెన్షన్ చేయండి. సో మీ డొమైన్ ఇచ్చేసి సెర్చ్ కొట్టండి. ఓకే, సెర్చ్ కొట్టండి. అండ్ వన్ మోర్ టూల్ ఈ సబ్ ఫైండర్ అని చెప్పి ఒక టూల్ ఉంటుంది, ఆన్లైన్ టూల్. సబ్ ఫైండర్ ఇక్కడ ఎంత వీలైతే అన్ని సబ్ డొమైన్స్ ని గ్యాదర్ చేస్తున్నాం. సో చూడండి మనకు సబ్ డొమైన్స్ వచ్చినాయి. సో ChatGPT గైస్, నా వాయిస్ వస్తుంది కదా? ఓకే ఓకే. సో ఎన్ని వీలైతే అన్ని సబ్ డొమైన్స్ ని గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తాను అంతే. CRT.sh. జస్ట్ వెయిట్ గైస్, 4G వస్తుంది. సో
I want to download RCRT domains, give command. సో ఒక కమాండ్ ఇచ్చింది. సో జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేసి example.com ప్లేస్లో మీ టార్గెట్ డొమైన్ రీప్లేస్ చేసేసి హిట్ ఆన్ ఎంటర్. జస్ట్ వెయిట్ ఫ్యూ మినిట్స్ అంతే. సో అండ్ సబ్ ఫైండర్లో కూడా ఏం చేస్తారంటే మీ టార్గెట్ డొమైన్ రీప్లేస్ చేయండి. గైస్ బోర్ కొడుతుందా? సో వై ఫౌండ్ కొన్ని సబ్ డొమైన్స్ ని ఫైండ్ అవుట్ చేసినాం. ఇక్కడ కొన్ని సబ్ డొమైన్స్ ని ఫైండ్ అవుట్ చేసినాం. సో ఫస్ట్ ఏం చేస్తారంటే కాపీ చేసేసుకోండి. ఇక్కడ మనం ఎన్ని వీలైతే అన్ని సబ్ డొమైన్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాం అంతే ఇక్కడ. సో ఎల్ఎస్ ఇక్కడ వచ్చింది అనుకుంటా, చూద్దామా అని. ఓకే, ఎన్ని వచ్చాయి? కొన్నేనా? సో 35 సబ్ డొమైన్స్ ఇక్కడ. సో ఓకేలేండి. అండ్ లెస్ మౌస్ ప్యాడ్ subdomains.txt లోకి వెళ్దాం. వై సో ఓకే, ఇక్కడ మనం సబ్ ఫైండర్లో కాపీ చేసుకున్న వాటిని జస్ట్ కాపీ అండ్ పేస్ట్ ఇట్ హియర్. కంట్రోల్-S సేవ్ చేసేసేయండి అండ్ కంట్రోల్-C. ls cat subdomains.txt. ఏం చేయట్లా నేను ఇక్కడ. సో అన్ని సబ్ డొమైన్స్ని ఒక దగ్గర పెట్టేసుకుంటున్నా. సో ఎన్ని వచ్చినాయి? 61 సబ్ డొమైన్స్ వచ్చినాయి. ఓకే, ఒక్క సబ్ డొమైన్ నుంచి ఎన్ని సబ్ డొమైన్స్ని గ్యాదర్ చేసాం చూడండి. ఇప్పుడు సో ఇక్కడ కొన్ని సబ్ డొమైన్స్ ఉన్నాయి. జస్ట్ కాపీ మౌస్ ప్యాడ్ సబ్ domains.txt లేదా సేవ్ ఎంటర్. సో ఏం చేసినా we just want to copy and paste, control-S, close. సో ఇప్పుడు చూద్దామా అండి ఎన్ని సబ్ డొమైన్స్ వచ్చినాయి. ఇప్పుడు చూద్దామా. క్యాట్ వర్డ్ కౌంట్ ఎన్ని 95 సబ్ డొమైన్స్ వచ్చినాయి. మ్యాక్స్ ఎన్ని వీలైతే అన్ని ఫైండ్ అవుట్ చేసినామా. ఓకేనా గైస్, అర్థమైందా? సింగిల్ డొమైన్ యూటిలైజ్ చేసుకొని 95 సబ్ డొమైన్స్ ని ఫైండ్ అవుట్ చేసినాం. సో ఇది అవసరం లేదు ఇంకా. సో తీసేసేయండి.
So and I want to show you my tool editor. సో నేను కూడా ఏం చేసిన అంటే ఒక టూల్ని బిల్డ్ చేసిన దీనికోసం. జస్ట్ కాపీ git clone పేస్ట్. సో మీరు వాడాలనుకుంటే దీన్ని కూడా యూజ్ చేయొచ్చు. సో denied paste copy and paste it to ChatGPT. So we want to give the email address something. వదిలేండి ఇప్పుడు లేట్ ప్రాసెస్ అవంతా. సో ఓకే, ఇప్పుడు గైస్ చూడండి క్యాట్ సబ్ డొమైన్స్ డాట్ టీఎక్స్టీ ఇన్ని ఉన్నాయి కదా. సో ఇన్ని సబ్ డొమైన్స్లో కొన్ని అలైవ్ సబ్ డొమైన్స్ ఉంటాయి, కొన్ని పని చేయకుండా ఉంటాయి, చాలా ఉంటాయి కదా. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే అలైవ్ ఉన్న సబ్ డొమైన్స్ మాత్రమే గ్యాదర్ చేయాలి. సో దానికి ఒక టూల్ ఉంటుంది క్యాట్. ఫస్ట్ ఏం చేస్తున్నామంటే క్యాట్. సో ఫస్ట్ సబ్ డొమైన్స్ చదువు, తర్వాత ఏం చేస్తామంటే httpx టూల్ కిట్. ఐ థింక్ ఇన్స్టాల్ చేయలేదు అనుకుంటాను దాంట్లో. జస్ట్ వాంట్ http toolkit ports and threads -ms. థింక్ ms అనుకుంటా. జస్ట్ వెయిట్ గైస్. SC సర్వర్ స్టేటస్. సో జస్ట్ వెయిట్. సో ఇక్కడ చూడండి 200 వచ్చినటువంటి అలైవ్ సబ్ డొమైన్స్ 404. సో మనకు 200 కొన్ని వచ్చినాయి. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే 404 కొన్ని ఎండ్ పాయింట్స్ కూడా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను చెప్తాలే దాన్ని ఎట్లా బైపాస్ చేయలేదు మ్యాటర్ అని చెప్పి. ఇప్పుడు ఈ పర్టికులర్ కమాండ్ కాపీ చేసుకోండి. కమాండ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత లాస్ట్లో సబ్ డొమైన్స్ డాట్ టీఎక్స్టీ ప్లేస్లో మీరు ఏ పేరు అయితే ఇచ్చుంటారో, సబ్ డొమైన్స్కి ఏ నేమ్ అయితే ఇచ్చుంటారో, ఇక్కడ సబ్ డొమైన్స్ డాట్ టీఎక్స్టీ అని చెప్పి నేను ఇచ్చిన దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసి ఎంటర్ చేయండి. మనకు అవుట్పుట్ ఏమవుతుంది? సో అలైవ్ డాట్ సబ్ డొమైన్స్లో సేవ్ అవుతుంది. జస్ట్ వెయిట్. సో చూద్దామా అండి అలైవ్ సబ్ డొమైన్స్ ఏమేమి ఉన్నాయి. లెస్ క్యాట్. సో ఇవి ఉన్నాయి, వీటిలో పాసిబిలిటీస్ ఉన్నాయి. సో మనం ఎండ్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏమైనా సరే. సో జస్ట్ వెయిట్. ఇప్పుడు ఆఫ్టర్ ఫైండింగ్ ద అలైవ్ సబ్ డొమైన్స్, సో అలైవ్ సబ్ డొమైన్స్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే గో ఇన్స్టాల్ చేసుకోమని ఐడియా ఉందా? గో. ఎందుకు గోని ఇన్స్టాల్ చేసుకోవాలంటే కటానా లేకపోతే అండ్ గ్రెప్ కానీ సో ఇట్లాంటివన్నీ పనిచేయవు. గోలో మాత్రమే పనిచేస్తాయి. సో నెక్స్ట్ కమాండ్ ఏంటంటే కటానా. ఎందుకు కటానా యూజ్ చేయాలంటే ఎండ్ పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. కటానా టూల్ ఏం చేస్తుంది అంటే ఎండ్ పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. సింపుల్గా కటానా లిస్ట్ అంటే లిస్ట్ ఆఫ్ యూఆర్ఎల్స్ సబ్ డొమైన్స్ అలైవ్ డాట్ టీఎక్స్టీ -depth 5 సో -o is equal to సంథింగ్. సో ఇట్లా ఎంటర్. ఇది ఏం చేస్తుంది అంటే అలైవ్ సబ్ డొమైన్స్ అన్నిట్లో ఫైండ్ అవుట్ చేస్తుంది. జస్ట్ వెయిట్ ఫ్యూ మినిట్స్ అంతే. సుడో సు కలెక్ట్ ఎంత వీలైతే అన్ని సబ్ డొమైన్స్ని గ్యాదర్ చేయడానికి లెస్ ఎండ్ పాయింట్స్ డాట్ టీఎక్స్టీ రైట్ క్యాట్ -wc సో 807 సో వస్తున్నాయి ఎండ్ పాయింట్స్ వస్తున్నాయి.
సో ప్రాసెస్ అయితే ఉంటుంది, దాన్ని వదిలేయండి, దాన్ని పక్కన పెట్టేసేయండి, అయితే ఉంటుంది. ఆ లోపల మనం వే బ్యాక్ ట్రై చేద్దాం. జస్ట్ మన టార్గెట్ డొమైన్ రీప్లేస్ చేయడమే ఇక్కడ. గైస్ కమాండ్స్ అర్థమవుతున్నాయా? ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు, ఒక టూల్ను వాడడానికి ఆ కమాండ్స్ వాడతారు అంతే. మీరు ఐఫన్ హెల్ప్ అని కొడతారు చూడండి, అదే అది. ఆ టూల్ని ఎట్లా వాడాలో అప్పుడే అయిపోయింది, ఎంత ఫాస్ట్. క్యాట్ ఎండ్ పాయింట్స్ డాట్ టీఎక్స్టీ సో వచ్చినాయి 1900 యూఆర్ఎల్స్ వచ్చినాయి. గుడ్. ఎల్ఎస్ క్యాట్ సో మనకు వచ్చింది అవుట్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్లో సేవ్ చేసినాం. -c వర్డ్ కౌంట్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. సో ఇవి ఒక 4000 యూఆర్ఎల్స్ వచ్చినాయి. వీటిలో సెన్స్ టు ఎండ్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయడం ట్రై చేద్దాం. జస్ట్ వెయిట్, ఎంటర్. సో వచ్చినాయి చూడండి. సో ఇవి ఓకే. ప్లగ్ జేసన్ ఫైల్స్ ఏమైనా ఓపెన్ చేద్దాం. జిప్ ఫైల్స్ ఇంతకుముందు ట్రై చేసినాం. ml files, so it's not working here. txt robots.txt, email app robots.txt, json. ఓకే, సో చూడండి గైస్, ఇక్కడ ఒక జేసన్ ఫైల్ అయితే ఓపెన్ అయింది. సో లెట్స్ క్రాస్ ఆరిజిన్ రిసోర్సెస్ షేరింగ్ ట్రై చేద్దాం. జేసన్ ఫైల్స్ దగ్గర ఏంటంటే క్రాస్ ఆరిజిన్ రిసోర్సెస్ షేరింగ్ ట్రై చేయొచ్చు. సో ఒక జేసన్ ఫైల్ ఓపెన్ చేయండి. సో ఫస్ట్ ఏం చేస్తాం, బబ్ చుట్టూ ఇది 2025 వర్షన్. ఇది ఎట్లా చేసినానంటే, ఇప్పుడు గెట్ ఇంటూ పీసీలో మనకు వస్తుంది కదా, ఐడియా ఉందా? గెట్ ఇంటూ పీసీలో నువ్వు గెట్ ఇంటూ పీసీ అని కాదు, నువ్వు అక్కడ రన్ కొట్టగానే 2 ట్యాబ్స్ వస్తాయి, ఐడియా ఉందా? మనం బబ్సూట్ ఇన్స్టాల్ చేసే ముందు బబ్సూట్ ఒకటి, లైసెన్స్ ఒకటి, 2 వస్తాయి. అప్పుడు నేను ఏం చేసిన అంటే నార్మల్ వర్షన్ డౌన్లోడ్ చేసేసి ఆ లైసెన్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిన. నీకు అర్థమైందా రోహిత్ ఏం చెప్పినాను? ఇక్కడ నార్మల్ గా బబ్సూట్ ప్రొఫెషనల్ వర్షన్ డౌన్లోడ్ చేశా. దానికి వచ్చిన లైసెన్స్ కి తీసుకొచ్చి దీన్ని పెట్టేసిన. సో చూడండి గైస్, జేసన్ ఫైల్స్ దగ్గర క్రాస్ ఆరిజిన్ రిసోర్సెస్ షేరింగ్ ట్రై చేయొచ్చు. ఇంటర్సెప్ట్ ఆన్ చేసి రిఫ్రెష్ క్లిక్ చేయండి, ఫార్వర్డ్. సో మనకు ఒక రిక్వెస్ట్ అనేది వస్తుంది. సో దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి సెండ్ టు రిపీటర్, ఇంటర్సెప్ట్ ఆఫ్. ఓకే, రిపీటర్కి వచ్చిన తర్వాత ఒక రిక్వెస్ట్ అనేది వచ్చింది. ఓకే, సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే హోస్ట్ దగ్గర ఆరిజిన్ అని పెట్టి evil.com అని పెట్టండి, సెండ్ చేయండి. సో ఇక్కడ evil.com కానీ రిఫ్లెక్ట్ అయింది అనుకోండి. సో వీ కెన్ ట్రై క్రాస్ ఆరిజిన్ రిసోర్సెస్ షేర్. యూసీ చూపిస్తా.
ఇక్కడ చూడండి క్రాస్ ఆరిజిన్ రిసోర్స్ షేరింగ్ పిఓసి. ఇక్కడ ఒక జేసన్ ఫైల్ ఉందా? ఇక్కడ ఇంటర్సెప్ట్ ఆన్ చేసి పేజ్ రిఫ్రెష్ చేశాను. ఒక రిక్వెస్ట్ అనేది క్యాప్చర్ అయింది. దీన్ని ఏం చేస్తారు, రైట్ క్లిక్ ఇచ్చి సెండ్ టు రిపీటర్. ఇంటర్సెప్ట్ ఆఫ్ అన్న చేయొచ్చు, ఆన్ అయినా చేయొచ్చు. సో ఫార్వర్డ్ చేయగానే ఇక్కడ చూసుకున్నట్లయితే జస్ట్ వెయిట్ చూపిస్తా. origin.evil.com అని పెట్టగానే ఇక్కడ అలౌ యాక్సెస్ కంట్రోల్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి చూడండి. అలౌ కంట్రోల్, యాక్సెస్ కంట్రోల్స్, అలౌ ఆరిజిన్, యాక్సెస్ కంట్రోల్స్, అలౌ మెథడ్స్. సో అక్కడ మనం ఇచ్చిన టార్గెట్ వెబ్సైట్కి అలౌ చేసేస్తుంది. సో ఇఫ్ అలా అలౌ చేసింది అనుకో ఆరిజిన్ అనేది, ఇట్స్ కాల్డ్ క్రాస్ ఆరిజిన్ రిసోర్సెస్ షేరింగ్. అంతే బగ్గు. మీరు ఆరిజిన్ మొత్తం నేను వెబ్సైట్ స్కాన్ చేశారు, ఇది వచ్చింది 2 సార్లు కనిపించింది. ICVR10 కూడా కనిపించింది. క్రాస్ ఆరిజిన్ రిసోర్సెస్ షేరింగ్ వర్క్షాప్ లో కనిపించింది. సో అదే ఇది. ఇక్కడ జస్ట్ origin.evil.com అనే హెడర్ పెట్టేసి సెండ్ కొట్టినాం అనుకో, అలో యాక్సిస్ కంట్రోల్, అలో ఆరిజిన్ అని చెప్పి వచ్చింది అనుకోండి, ఇట్స్ కాల్డ్ క్రాస్ ఆరిజిన్ రిసోర్సెస్ షేరింగ్. సో దీన్ని ఎట్లా ఎక్స్ప్లోటేషన్ చేయాలంటే, ఇంపాక్ట్ ఉంది బ్రో ఈ వల్నరబిలిటీ. ఇప్పుడు డేటా అనేది ఫెచ్ అయిపోతుంది రోహిత్. మనం ఏ ఆరిజిన్ పడితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ అనేటోడు కాన్ఫిగరేషన్ చేసిన ఆరిజిన్స్ మాత్రమే అలౌ చేయాలి, ఏది పడితే అది అలౌ చేయకూడదు. ఇక్కడ చూడు ఈ పిఓసిలో చూపిస్తాడు. ఇక్కడ మనం అక్కడ కోడ్ పెట్టేసి దాన్ని ఓపెన్ చేసినాం అనుకో, ఎక్స్ప్లోర్ కొట్టగానే సమ్ సర్టైన్ డేటా అనేది తీసుకొస్తుంది అది బ్యాక్ ఎండ్ నుంచి. సో ఇఫ్ అది అలో యాక్సెస్ కంట్రోల్ అలో చేసింది అనుకోండి, సో మీరు ఏం చేస్తారంటే ఈ కోడ్ నేను సెండ్ చేస్తాను. ఇప్పుడు మీ యూఆర్ఎల్ని రీప్లేస్ చేయండి. ఇప్పుడు మీరు ప్రతి దగ్గర ఏం చేస్తారంటే ఇట్లాంటివి మీరు బగ్ సూట్ రెస్పాన్స్లో గమనించండి. ఇక్కడ అలో యాక్సిస్ కంట్రోల్ ఎక్కడైతే ఉంటుందో, సో అక్కడ ఏం చేస్తారంటే ఆరిజిన్ అని పెట్టేసి evil.com అని పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇఫ్ అది అలౌ చేసిందంటే కోడ్ పెడతానండి. అప్గ్రేడ్ అంత లేదు బ్రో, ఉన్నోళ్ళం కాదు. కిందకి ఎత్తుకోవాలి. సో ఈ కోడ్ లో ఏం చేస్తారంటే, దీనికి తెలిసిందే కదా, index.html సేవ్ చేసుకోండి. మీరు కోడ్ వాట్సాప్ లో సెండ్ చేస్తాను. ఇక్కడ మీ టార్గెట్ డొమైన్ ని రీప్లేస్ చేసేసేయండి, సరిపోద్ది అంతే. ఇట్స్ కాల్డ్ క్రాస్ ఆరిజిన్ రిసోర్సెస్. బ్రో అది ఏ టైప్ ఆఫ్ డేటాని తీసుకొస్తుంది?
అర్థం కాలే రోహిత్. అంటే లైక్ కుకీస్ తీసుకొస్తున్నా లేకపోతే కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉంటాయి రోహిత్. ఇప్పుడు రిసోర్సెస్ షేరింగ్ కి కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, అట్లాంటి డేటాని తీసుకొస్తుంది. ఇంకో పిఓసి చూపిస్తా. ఇదంతా అనేది పర్ఫెక్ట్ అంటే ఇది ఓన్లీ జేసన్ దగ్గరే వర్క్ అవుతాయి. అలో యాక్సిస్ కంట్రోల్ ఎక్కడైతే మీరు చూస్తున్నారో అక్కడ ప్రతి దగ్గర ట్రై చేసేసేయండి. ఆరిజిన్ అని పెట్టి ఈవిల్ డాట్ కామ్ అని కొట్టేసేయండి. అది అయ్యిందంటే ఇట్స్ పాసిబుల్. ఇక్కడ చూడు. సో దాని యొక్క నేము, డిస్క్రిప్షన్, సో పేజ్కి సంబంధించిన సమ్ డీటెయిల్స్ అయితే తీసుకొస్తాను చూడు. కొన్ని సిచ్యువేషన్స్ లో దీన్ని యాక్సెప్ట్ చేస్తారు రోహిత్. నువ్వు కంప్లీట్ దీన్ని పిఓసి పెడతా చూడండి, యూజ్ అవుతుంది. ఇది మీడియమా హైయా క్రిటికల్ బ్రో? P4 కింద యాక్సెప్ట్ చేస్తారు, అరీ హై అని చెప్పలేదు. మార్నింగ్ నాకు బర్త్ సూట్ లో స్కాన్ చేసినప్పుడు హై అని చూపించింది. ఇది రెండు వచ్చింది ఒకటి. అది లైట్ తీసేసుకో. సో ఇక్కడ ఏందో ఉన్నాయి డిఎంజీ ఫైల్స్. జస్ట్ వెయిట్, ఓపెన్ చేద్దాం. సో ఓకే, నాకు ఏదో డౌన్లోడ్ అవుతున్నాయి. రాదు. టూ అవర్స్ అండ్ జిప్ ఫైల్స్ అనలైజ్ చేసేసిన. వెబ్సైట్ టెక్నాలజీస్ ఏంటి? ఐ థింక్ లాగిన్ ఫంక్షనాలిటీ లేదనుకుంటా ఈ పర్టికులర్ వెబ్సైట్లో. ఉందా? ఓకే, గుడ్. The authority must be సో ఓకేలే, తర్వాత చూద్దాంలే. తర్వాత ప్రతి ఒక్కటి అనలైజ్ చేద్దాం. డోంట్ వరీ. డౌన్లోడ్ అయిపోయిందా ఇది? సో లెట్స్ సీ, ఓపెన్ చేద్దాం. కట్.
గైస్ ఇక్కడ ఏం చేయట్లా, ప్రతి ఒక్క దాన్ని అనలైజ్ చేస్తున్నా, దాంట్లో ఏమన్నా సెన్సిటివ్ దొరుకుతుందా లేదా అని. ఓకే, ఓకే. ఆఫ్టర్ ఫైండింగ్ ద యూఆర్ఎల్స్. సో ఇప్పుడు నేను కటానా యూజ్ చేసుకొని చెప్పిన. సో ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది గైస్, నాట్ ఓన్లీ కటానా అనే కాదు, చాలా ఉంటాయి. లైక్ సో ఇది కూడా ఏం చేస్తుంది అంటే యూఆర్ఎల్స్ ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఓకే, సో ఫస్ట్ అయితే టూల్ని క్లోన్ చేద్దాం. ఐ థింక్ క్లోన్ అవ్వట్లా, నేను దీన్ని ఫిక్స్ చేసి రేపు చెప్తానండి, డోంట్ వరీ. దానికి ఈమెయిల్ ఇచ్చి పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది. సో ఆఫ్టర్ ఫైండింగ్ ది సబ్ డొమైన్స్, వాట్ వీఆర్ డూయింగ్. సో సబ్ డొమైన్స్ ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే జావా స్క్రిప్ట్ యూఆర్ఎల్స్ ని బయట తీయాలి. ఎందుకు చెప్తా. సో ఎంటర్ ప్లస్ cat js.txt. సో చూడండి, మనకు కొన్ని జావా స్క్రిప్ట్ యూఆర్ఎల్స్ అయితే దొరికినాయి. ఓపెన్. సో ఓకే, ఇట్లా ఓపెన్ చేసి ఏపీఐ కీ. సో ఇట్లా ఏపీఐ కీ సెర్చ్ చేయండి. సో దీన్ని మాన్యువల్గా చేయకుండా దీనికి ఒక కోడ్ ఉంటుంది, జస్ట్ వెయిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాబట్టి కొన్ని వచ్చినాయి, అదే loud.txt గైస్ ఇక్కడ ఏం చేయట్లా, గ్రప్ అనే ఒక టూల్ ని, గ్రప్ అనే ఒక కమాండ్ ని. గ్రప్ ఎందుకు యూజ్ అవుతుంది ఐడియా ఉందా? ఎందుకు? మనకు కావాల్సిన వాటిని స్పెసిఫిక్ కీవర్డ్స్ ని యూటిలైజ్ చేసి చేస్తారు. గ్రప్ -e డాట్ js ఫైల్స్ ని మాత్రమే బయటది అంటాను అంతే. సో js2 cat js2 ఎంటర్. సో ఇక్కడ చూడండి, ఇన్ని జావా స్క్రిప్ట్ యూఆర్ఎల్స్ మీరు మాన్యువల్ గా చేయగలుగుతారా? ఈ రెండిట్లను కలిపి ఒక ఫైల్ చేద్దాం, js.txt. mouse pad
js.txt. I just want to replace here. Control S, save, clear, ls, remove this stuff, cat rm, remove, clear, ls. So okay, cat js.txt -cl. సో ఎన్ని 647 జావా స్క్రిప్ట్ యూఆర్ఎల్స్ మీరు మాన్యువల్గా ఓపెన్ చేసి టెస్ట్ చేస్తారా? ఈజ్ ఇట్ పాసిబుల్? No. 600 No. జావా స్క్రిప్ట్ యూఆర్ఎల్స్ ఓపెన్ చేసి ఎక్కడ సెన్సిటివ్ ఉంది, ఎక్కడ సెన్సిటివ్ లేదు అని చేయడం చాలా కష్టం. సో ఈ కోడ్ని వాడండి. నానో code.sh, enter, paste it here, control O, X, control X. So chmod plus X js.sh. So executable permissions granted, cat js.sh. ఇక్కడ ఫైల్ అనేది js.txt లో ఉంటేనే తీసుకుంటుంది డొమైన్. ఇఫ్ మీరు ఫైల్ అనేది వేరే జావా స్క్రిప్ట్ .txt అని పెట్టుకున్నారనుకో ఫైల్ నేమ్, మీరు ఇక్కడ కోడ్లో చేంజ్ చేయాల్సింది ఉంటుంది, ముందే చెప్తాను. సో మేక్ షూర్ js.txt అని పెట్టుకుని కోడ్ నేను అన్ని బిల్డ్ చేసినట్టు. సో ఎల్ఎస్ బిల్డ్ చేసిన అంటే నేను కంప్లీట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి రాయలేదండి. ChatGPT .js.txt డైరెక్ట్ js.txt రన్ చేసి ఇచ్చేయండి. వెయిట్ చేయండి. ఏమైనా ఏపీఐ కీస్ కానీ ఏమైనా సెన్సిటివ్ ఏమైనా ఉంటే ఇదే ఫైండ్ అవుట్ చేసుకుంటుంది. సో మీరు ఇంకా మోడిఫికేషన్స్ ఈ టూల్ ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ చేయాలంటే ఏం చేస్తారంటే ఈ కోడ్ను కాపీ చేసుకొని ChatGPTకి ఇచ్చి దీన్ని, లేకుంటే DeepSeekకి ఇచ్చి దీన్ని మోడిఫై చేసి నాకు ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా చేయి టూల్ని. సో రిజల్ట్స్ అన్ని ఒక అవుట్పుట్ ఫైల్లో సేవ్ చేసేటట్లు. సో ఇక్కడ చూడండి ఏదో ఒక టోకెన్ అనేది బయటపడింది. ఓకే, సో టోకెన్ డిటెక్టెడ్. సో మీరు ఇంకా కొన్ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు ఈ కోడ్లో. నాట్ ఓన్లీ ఏపీఐ కీస్, టోకన్స్ ఇట్లాంటివి ఏం కాకుండా మీరు లైక్ ఎట్లా అంటే వే బ్యాక్కి వెళ్ళి అక్కడ ఓపెన్ చేసి ఏపీఐ కీస్ సెర్చ్ చేసేటట్టు DeepSeek, ChatGPT ఏదో ఒకటి యూటిలైజ్ చేయండి, సరిపోద్ది. మొత్తం అదే చూసుకుంటుంది. సో ఏమైనా ఏపీఐ కీస్ డిస్క్లోజ్ అయినాయా లేదా మొత్తం ఇదే చెక్ చేసుకుంటుంది. రోహిత్, అన్న రేపు చెప్తా అది 403 బైపాస్, 403, 404 ఓకే ఓకే. ఇంకో ఫైల్స్ ఉన్నాయి రోహిత్. ఆ ఎక్స్టెన్షన్ పనిచేయదు కదా, ఇది బబ్సూట్ ఎక్స్టెన్షన్ పనిచేయదు. సో దానికోసం అని చెప్పి కొన్ని ఫైల్స్ పట్టుకొచ్చిన. సో ఓకేనా, టూల్ ఎట్లా వాడాలి అర్థమైందా? గైస్ అర్థమైందా లేదా? సో నేను స్టాప్ చేసేస్తున్నా. ఆగా గైస్ ఈరోజు చేసి ఏమేం చేసినాం, కొన్ని వెబ్సైట్స్ని యూటిలైజ్ చేసి ఐ విల్ షేర్ ఆల్ దిస్ స్టఫ్. చేసాం. HTTP టూల్ కిట్ వాడి వర్కింగ్ వెబ్సైట్ వాడి వరకు ఒక ఫైల్ పెట్టుకున్నాం. జావా స్క్రిప్ట్ ఫైల్స్ వాటిని అనలైజ్ చేసాం.
సో ఇక్కడ దాకా ఏంది, ఇక్కడ ఈ స్టఫ్ మాత్రమే చెప్పినా మీకు ఈరోజు. రికాన్లో ఈ కొంచెం మాత్రమే చెప్పిన. సో దాన్ని వెబ్యాక్ని కానీ ప్రతి ఒక్క దాన్ని ఏం చేస్తారంటే నోట్ ప్యాడ్లో పెట్టేసుకోండి నీట్గా. సో రేపు ఇంకా ఎండ్ పాయింట్స్ని వీటిని ఎట్లా ఫిల్టర్ చేయాలి, సో రేపు డిస్కస్ చేద్దాం. ఓకేనా గైస్, అర్థమైందా?